హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావణ్ వ్లాగ్స్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ల వ్యవహార శైలిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్ళాలని పదే పదే చెప్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం ఆఫీస్లోనే సెటిల్ అవ్వడం పట్ల ఆయన కొంతమేర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మాజీ ఐఏఎస్ గోపాలకృష్ణ తన రాసిన బుక్ కర్మయోగి అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ఐఏఎస్ అధికారులైన శేషన్, శంకరన్ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వ్యవహార శైలిలో మార్పులు చేసుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఓడిన వారికి ఎమ్మెల్సీగా మళ్ళీ ఛాన్స్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. త్వరలో మొత్తం 6 స్థానాలు ఖాళీ కానున్నాయి. 5 స్థానాలు ఖాళీ కానున్నాయి, ఎమ్మెల్సీ స్థానాలు. దీనికి సంబంధించి ముందుగానే కాంగ్రెస్ అధిష్టానం ఈ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్సీలకి మరో అవకాశం వచ్చే ఛాన్స్ లేదు. ఎక్కువగా యువతకి ప్రాధాన్యం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బీజేపీ పార్టీ పరిస్థితికి వచ్చేసరికి దాదాపు సంవత్సర కాలంగా అధ్యక్షుడు లేకుండానే బీజేపీ తన రాష్ట్రంలో పార్టీ నడిపిస్తుంది. తాత్కాలిక అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టినప్పటికీ కొన్ని రోజులుగా దీనికి సంబంధించి బీజేపీ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. అయితే ఇటీవల నియామకం చేసిన జిల్లా అధ్యక్షుల విషయంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఢిల్లీ తొక్కిసలాటకు సంబంధించి అనౌన్స్మెంట్ కారణమని తెలుస్తోంది. ఈ తొక్కిసలాటలో దాదాపు 18 మంది చనిపోయారు. రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో గత నెల 15 రోజులుగా ఎక్కువ తొక్కిసలాటలు జరుగుతున్నాయి దేశంలో. పుష్ప 2 సినిమాలో పుష్ప 2 ప్రదర్శన సమయంలో హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ దగ్గర ఒక మహిళ చనిపోయింది. దాని తర్వాత తిరుపతిలో ఈ దర్శన టోకెన్లకు సంబంధించినప్పుడు కూడా ఎక్కువగా తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు. దాని తర్వాత ప్రయాగ్రాజ్లో మౌని అమావాస్య నాడు పుణ్యస్థానాలకు ఆచరించేందుకు పోయిన భక్తులు తొక్కిసలాటలో చనిపోయారు. ఇప్పుడు తాజాగా రైల్వే స్టేషన్లో 18 మంది తొక్కిసలాటలో చనిపోయారు. సో మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఎక్కువ జనాభా ఉన్న భారతదేశంలో ఇలాంటి క్రౌడ్ పుల్లింగ్ కార్యక్రమాలు జరిగినప్పుడు పర్యవేక్షణ ఇంకా ఎక్కువ పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కులగణ సర్వే మళ్ళీ స్టార్ట్ అయింది. సర్వేకు దూరంగా ఉన్న దాదాపు 3.5 లక్షల కుటుంబాలు ఈ 2వ విడత సర్వేలో పాల్గొనేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇంకా ఆర్థిక మోసం, ఘరానా మోసం జరిగింది తెలంగాణలో. మొత్తం 850 కోట్లకు సంబంధించిన ఈ మోసం జరిగింది. మీరు పెట్టుబడులు పెట్టండి, మీకు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చానే ఆశ కల్పించడంతో చాలామంది ఆ ఫాల్కన్ అనే కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. దీంతో ఒక 4 ఏళ్ల పాటు లాభాలు ఇచ్చిన కంపెనీ తర్వాత బోర్డు తిప్పేసింది. ఇది లేటెస్ట్గా బయటపడింది. ఇట్లాంటి స్కామ్లు ఎన్నో జరుగుతున్న ప్రజలు మాత్రం ఎక్కడ లాభాలు వస్తే అక్కడనే ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కువ లాభాలు వచ్చే దగ్గర కంపల్సరీగా మోసం ఉండే అవకాశం ఉంటుంది. సో బీ కేర్ఫుల్. మరోవైపు అమెరికా నుంచి మరో 2వ విడత విమానం ఇండియాకు వచ్చింది. అయితే ఈ అక్రమ వలసదారులను తీసుకొచ్చే ప్రక్రియను భారతదేశంలోని విపక్ష పార్టీలు బాగా విమర్శిస్తున్నాయి. ప్రతి అక్రమ వలసదారునికి కాళ్ళకి చేతులకి బేడీలు వేసి తీసుకురావడం కొంచెం విమర్శలకు త్రావిస్తోంది. ఈ 2వ విడత విమానం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్కు చేరుకుంది. రాష్ట్రంలో ఈవీ వెహికల్స్ సంబంధించి ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2030 నాటికి 6000 పాయింట్లు ఈ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డీజిల్ వెహికల్స్ ని ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించే ప్రక్రియ స్టార్ట్ అయింది. రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రికల్ వెహికల్స్ ని
ప్రోత్సహించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంగా ఉంది. ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు పండగే. ఈ సమ్మర్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ అయింది. మార్చి 22 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది. మొత్తం 65 రోజుల పాటు 75 మ్యాచ్లు ఈ ఐపీఎల్ సీజన్లో జరగనున్నాయి. మన ఫస్ట్ మ్యాచ్ కోల్కతా వర్సెస్ బెంగళూరు మార్చి 22న కోల్కతా వేదికగా జరగనుంది. ఫైనల్ మ్యాచ్ కూడా కోల్కతా వేదికగా జరగనుంది. అయితే హైదరాబాద్కి ఈసారి వచ్చేసరికి 2 కీలక మ్యాచ్లు హైదరాబాద్లో జరగనున్నాయి. క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్ 1 హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి ఈ మ్యాచ్లు. ఫస్ట్ ఈ ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్ మనం సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ మార్చి 23న, అంటే సీజన్ మార్చి 22న ప్రారంభమైతే హైదరాబాద్ మ్యాచ్ మార్చి 23న మనం రాజస్థాన్తో తలపడనున్నాం. ఇక్కడ ఉప్పల్ స్టేడియంలోనే. ఆఫ్రికాలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. మొత్తం బంగారుగన్లో ఈ ప్రమాదం జరిగి కొండ చర్యలు విరిగిపడి 48 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతర షురు అయింది. తొలి రోజు దేవరపెట్టిన తరలింపు ప్రక్రియతో ఈ జాతర ప్రారంభమైంది. మొత్తం 5 రోజుల పాటు ఈ జాతర జరగనుంది. ఈరోజు చౌడమ్మ దేవతకి బోనాలు సమర్పణ రెండో రోజులో ముఖ్య ఘట్టం. WPLలో గుజరాత్ బోని కొట్టింది. యూపీ వారియర్స్పై 6 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఇవి ఈరోజు పత్రికలో ఉన్న ప్రధాన అంశాలు. ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రావణ్ వ్లాగ్స్, లైక్, కామెంట్ అండ్ షేర్. Click on bell icon to get notification. Thank you.